దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఆయనకు భయపడు వారి మీద దేవుని సన్నిధి నిత్యము నిలుస్తుంది. ఆమేన్. ఆయనకు భయపడి ఆయనకు విధేయురాలుగా నీవుంటే దేవుని కృప నిత్యము నిరంతరము ఆయన కాపుదల నీ మీద ఉంటుంది. అందుకే కీర్తన భాగంలో చాలా క్లుప్తంగా చెబుతున్న మాట 9వ కీర్తనలో 9వ కీర్తన 11 చరణం నుంచి చూసుకుంటే కూడా చివరిలో ఒక మాట ఏమంటుంది తెలుసా? 17వ చరణంలో దుష్టులు దేవుని మరచు, దుస్తులను దేవునిని మరుచు జనులందరూ పాతాళములోకి దిగిపోవుదురు. గట్టిగా స్తోత్రం చెప్పు. దుష్టులను దేవుని మరుచు జనులను పాతాళములోకి దిగాల్సిన అవసరం లేదు, ఎవరు తోయాల్సిన అవసరం లేదు, పట్టి లాగాల్సిన అవసరం లేదు. వారికి దారి ఒకటే ఉన్నది, వారికి కనబడేది ఒకటే, అది పాతాళపు దారి. హల్లెలూయా. దుష్టులకు కనిపించే ఏ దారి? పాతాళపు ద్వారములు. పాతాళం యొక్క ద్వారము వారికి కనిపిస్తుంది. అయితే దావీదుకు పాతాళం యొక్క ద్వారం యొక్క తాళము చెవులు ఇస్తానన్నాడు. హల్లెలూయా. పేతురుకి అన్నాడు, పాతాళం యొక్క ద్వారముల యొక్క తాళము చెవిని నీకు ఇస్తాను అలా తోయడానికి. నువ్వు ప్రార్థిస్తే, నువ్వు ప్రసంగిస్తే, నీ నడిగుడ్లు తాకితే, నీ వస్త్రము నీడబడితే వారు బాగా అయిపోతారు. హల్లెలూయా. పేతురు నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన ప్రసంగిస్తున్నప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు అనేక రోగగ్రస్తులు బాగుపడ్డారు. హల్లెలూయా. అనేక వ్యాధిగ్రస్తులు బాగుపడ్డారు. అనేకమైన దరిద్రులు బాగుపడ్డారు. ఆత్మ సంబంధమైన దరిద్రులు ఆత్మ సంబంధమైన ధనవంతులుగా మార్చబడ్డారు. ఆత్మ సంబంధమైన ధనవంతులుగా మార్చబడిన తర్వాత శారీర సంబంధమైన ధనవంతులుగా మార్చబడ్డారు. గట్టిగా స్తోత్రం చేద్దాం. దేవుని వాక్యం అంటుంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లిన కొలది అన్ని విషయములలో నీవేం కావాలా? ఏం కావాలా చెప్పండి మరి గట్టిగా. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లిన కొలది నీవు అన్ని విషయములలో ఇట్లా పెట్టుకొని కూర్చోవాలా? చెప్పండి మరి ఎందుకు చెప్పాలి? గట్టి చెప్పాలా? నీ ఆత్మ వర్ధిల్లిన కొలది నీవు ఎలా వర్ధిల్లాలి? మీ ఆత్మ వర్ధిల్లిన కొలది మీరు ఎట్లా వర్ధిల్లాలి? అన్ని విషయాలలో వర్ధిల్లాలి. చెప్పండి గట్టిగా, నోరు తెరవండి, గట్టి చెప్పండి. నోట్ల ముత్యాలు రాలిపోని అక్కడ యేసు నామం నోటిని బిగపట్టే దయ్యము కుప్పగులునుగాక. మీరు నోరు తెరవకుండా కంట్రోల్ చేసే లూసిఫర్ ఆత్మలు యేసు నామములో బంధించబడునుగాక. చెప్పండి ప్రియులారా, మీ ఆత్మ వర్ధిల్లిన ప్రకారంగా మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లాలా? లేక దుప్పటేసుకొని కప్పుకోవాలా? వర్ధిల్లాలా? అదే పూరి గుడిసెలో ఉండాలా? వర్ధిల్లాలా? అదే పచ్చడి మెతుకులు తినాలా? వర్ధిల్లాలా? అదే కాలినడకతో నడవాలా? వర్ధిల్లాలా? లేదా అదే చిరిగిన బట్టలు వేసుకోవాలా? ఎస్ గట్టి. అందుకే ఈ ఆశ ఎవరుంటే, ఈ ఆశ ఎవరికి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా నాతో ఏకీభవించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం దుష్టులను దేవునిని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోతారు. హల్లెలూయా. నువ్వు మరొక దేవుని సన్నిధిలో ఉన్నావు. అందుకే నువ్వెక్కడికి వెళ్తావు? పరలోకమే. పరలోకమే నా అంతాపురం,
చేరాలని నా తాపత్రయం. మరోసారి చెప్పండి. పరలోకమే నా అంతఃపురం, చేరాలని నా తాపత్రయం. యేసు దారి చూపవా. హల్లెలూయా. ఎక్కువ వాడిపిస్తే హల్లెలూయా. పరలోకము నీ అంతఃపురం, నీ సింహాసనము, నీ రాజసింహాసనము, నీ ఉండే చోటు, అది నీ గెస్ట్ హౌస్, నీ వైట్ హౌస్. బంగారు పరిశుద్ధమైన ఆ విలువైన నగరము నీది. నీ చివరి గృహము, చివరి గది, చివరి అంతఃపురము. కొందరు బయలుదేరింది, కొందరు ఎంత అరే మనిషికి ఉండేది ఒకటే జన్మరా పనికి మళ్ళోడా. మనిషికి ఉండేది ఒకటే జన్మ, 7 జన్మలు కాదు. ఫోన్ ఓపెన్ చేస్తే మేము గత జన్మల్లో మేము ఇట్లా ఉంటిమి, పాత ముసలాన్ని పట్టుకొని గత జన్మలో మేము ఇద్దరం భార్య భర్తలను పట్టుకుందో ఆమె సిగ్గు లేకుండా. సరే, మనిషికి ఉండేది ఒకే జన్మ, మానవ జన్మ. ఆ విలువైన జీవితాన్ని నువ్వు కాపాడుకో. అందుకే మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. ఏమంటున్నది? మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థము తెలియక నీవు వ్యర్థముగా, అర్థము తెలియక నీవు పరమార్థమున్నదని ప్రభు కొరకై, పరమార్థమున్నదని మానవుడా జన్ముడా, నీ జన్మకు కారణముంది. పువ్వులెందుకో, కాయలెందుకో, ఋతువులెందుకో, కళలెందుకో. పువ్వులెందుకో, కాయలెందుకో, ఋతువులెందుకో, కళలెందుకో. ఉన్నవన్నీ నీ కోసమేనని నీవుదే చెప్పాలి. ఉన్నవన్నీ నీ కోసమేనని గమనించి తెలుసుకో, గ్రహించి మసులుకో. గమనించి తెలుసుకో, గ్రహించి మసులుకో. నీ జన్మకు కారణముంది, నీ జన్మకు. ఏమన్నా నీ జన్మలకు అన్నా, నీ జన్మకన్నా, నీ జన్మలకు అనలే. హల్లెలూయా. మనిషికి ఉండేది ఒకటే జన్మ. ఆ మనిషి దేవుని మరిచువాడు కావద్దు. ఆమెన్, ఆమెన్. చేతులు ఉన్నవారు ఆమెన్. ఆ మనిషి దేవుని మరిసే మనిషి కాకూడదు. ఆ మనిషి ఎలా కాకూడదు? దేవునిని మరిచే మనిషి కాకూడదు, దుష్టుడుగా కాకూడదు. దుష్టుడును దేవునిని మరుచు జనులు ఎక్కడికి వెళ్తారంట? పాతాళం. దేవుని మందిరమును మరిచి నువ్వు తిరుగుతూ ఉంటే నీ గమ్యం ఎక్కడ అర్థం చేసుకో. నీ మార్గం ఎటువైపు అర్థం చేసుకో. నీ గురి ఎటువైపు అర్థం చేసుకో. హల్లెలూయా. అమ్మా, రేవంత్ రెడ్డి భూములు ఉన్నవానికి భూమికి 1,00,000 రూపాయలు వేసిండట పెట్టుబడి. 10 గంటలకే ఇస్తారంట.
బ్యాంకులో 10 నుంచి 11 వరకు క్లోజ్ అంట. 10 నుంచి 11 వరకు క్లోజ్ అంట. అంటావా? ఏం చేస్తావు? పొద్దు ఒడవకముందే నా దేవునికి ₹1,00,000 కన్నా విలువ ఇవ్వట్లేదు ఎందుకు? నా దేవునికి ₹1,00,000 విలువ ఎందుకు? మరి నా దేవుడు అంత చీప్ అయిపోయాడా? లక్షలు ఎవరు తయారు చేసిండు? మనిషిని ఎవరు తయారు చేసిండు? ఎంత బాధాకరం కదా. నా మనసు ఇంతకుముందు ప్రారంభంలో అనిపిస్తూ ఉంది, నెక్స్ట్ ఎట్లాగో 10 గంటలకు 11 గంటలకు వస్తున్నారు కదా, 11 గంటలకు ఆరాధన ప్రారంభించదమా అని నా తలంపు వస్తున్నది. హల్లెలూయా. 11 గంటలకు ఆరాధన ప్రారంభిస్తే పొద్దున్న 8:30 నుంచి 10 గంటల వరకు ఇంకొక ప్లేస్లో ఎక్కడైనా వెతుక్కుందామా అనిపిస్తూ ఉంది. 8:30 నుంచి లేదా 9 గంటల నుంచి 10:30 దాకా, లేక 8:30 నుంచి 10:30 వరకు, లేక 10 గంటల వరకు ఎక్కడైనా వెతుక్కుందామా అని నాకు తలంపు పుడుతూ ఉంది. టైం ఎందుకు వృధా చేసుకుందు అని. హల్లెలూయా. మీకు 11 కన్వీనియంట్గా ఉంటే 11 గంటలకు పెడతాను. అప్పుడైనా ఏమో నాకు డౌటే. హల్లెలూయా. నేను ఇంతకుముందు 10:30 పెట్టిన, 10:30కి పెట్టిన 11:30కి వచ్చేవాళ్ళు భక్తులు. 10:30 పెడితే 11:30కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు 10 పెడితే 11 గంటలకు వస్తున్నారు. అది ఎన్నిటికీ మనకు ఆశీర్వాదకరము కాదు. నువ్వు దేవునిని మరిచినవు కాబట్టే దేవుని యొక్క నియమమును మరిచిపోతూ ఉన్నావు. దేవునిని మరుచు వారందరూ ఎక్కడికి వెళ్తారంట? పాతాళములోకి. చెప్పలేము. దేవుని రాకడ సమీపంగా ఉన్నది. రేపో తెలియదు, ఎల్లుండో తెలియదు, సాయంత్రమో తెలియదు, ఎవరు ఎప్పుడు ఎలా ఎత్తబడతారో తెలియదు. ఒకవేళ 10 గంటలకు ఆరాధన ప్రారంభిస్తే 10:45 వరకు అందరు ఎత్తబడితే అందరు ఎవరు కనిపించరు. నీ వస్తావు, నోరు తెరిచి నిలబడతావు, ఎవరు రాలేరమ్మా, పాస్టర్ కూడా రాలేడు అని ఇంటికి బాల సంఖ్యలు, జేవుల పెన్ను సంఖ్యల బైబులు, ఇంటికి వెళ్ళన్న అనుకుంటూ పోతావు. ఇక హల్లెలూయా. ఇంటికి పోతావు. ఇంటికి పోయినాక వారమా, నెల ఎవరు కనబడరు, సంవత్సరమా ఎవరు కనబడరు. అయ్యో ఎక్కడ పోయారో మెల్లగా ఆలోచన చేస్తే దేవుడు వాళ్ళని ఎత్తుకున్నాడు. సంఘం పరలోకానికి వెళ్ళిపోయినరు. వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోయారు. అప్పుడు గ్రహించి అబ్బో లబ్బో, అబ్బో లబ్బో, అబోదిబో, దబోదిబో, లబోదిబో, అప్పుడు మొత్తుకుంటే ఏమొచ్చి చేతులు గాలినాక ఆకులు పట్టుకున్న ఏమి లాభం? చేతులు కాలక ముందే ఆకులు పట్టుకో, బట్ట కట్టుకో, అప్పుడు నీ కాలకుండా నేను దాపుగా ఉండిపోతుంది. హల్లెలూయా. మీరు మీతో పాటు 10 మందిని తీసుకురావాలంటే మిమ్మల్ని మెచ్చుకుంటా, మిమ్మల్ని పొగుడుతా, పాస్టర్ వసంత్ పాస్టర్ మంచోడు, చాలా మంచోడమ్మా, మేము 12 గంటలకు పోయినా మమ్మల్ని ఏమి అనడు, సొక్క ముగ్గురికి పాస్టరు ఏమనడమ్మా అని మీరు నన్ను పొగుడుతారు. నెల పొగుడతారు, వారం పొగుడతారు, సంవత్సరం పొగుడతారు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పొగుడతారు. దేవుని రాకడ వస్తే అప్పుడు ఎవరిని పొగుడుతాం? దేవుని రాకడ వచ్చిన తర్వాత ఎవరిని పొగుడుతావు? ఏమి లాభం? నేను పోతావు నరకానికి, నీవు పోతావు నరకానికి. ఇద్దరం కలిసి ఓ అక్క నేను పాస్టర్ నయ్యుండి నీకు చెప్పకపోతే
ఓ పాస్టర్ నీ కడుపు మీద కంప కొట్టా, నువ్వు చెప్పకపోతే ఇవన్నీ నువ్వు అంటావు. అప్పుడు ఇద్దరం తిట్టుకోవాల్సిందేడా. అదేదో తిట్టి ఈడ మిమ్మల్ని సరి చేసి పరలోకానికి చేరిస్తే, అయ్యా ఆ రోజు భూలోకంలో నన్ను తిట్టి సరి చేశావు, ఈరోజు పరలోకంలో నెమ్మది పొందుకుంటుందంటావు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఈరోజు పరలోకంలో సమాధానం పొందుకుంటున్నా, ఆదరణ పొందుకుంటున్నా. ఈరోజు ఆకలి లేదు, దప్పికలు లేవు, దేవుని కుడిపార్శ్వమున దేవుని సన్నిధిలో పరవశించి పరవళ్ళు తొక్కుతున్నా అని నీ అంటే ఆ అనుభవం ఎలా ఉంది? ఇక్కడ నిన్ను పొగిడి నీ బంగారం తీసుకొని, నీ వెండి తీసుకొని, నీ ఆస్తులు తీసుకొని నేను సుఖపడుతూ సంతోషిస్తూ నరకానికి పోతే అదేలా ఉంది? రెండిట్లో ఏది కావాలంటారు? మిమ్మల్ని సంతోషపెట్టాలన్నా, మిమ్మల్ని సంతోషపెట్టడం కావాలంటారా? మిమ్మల్ని సరి చేసి బాధ పెట్టడం కావాలంటారా? ఎస్. దేవునికి ఎవరి మనసు కావాలా? విరిగి నలిగిన మనసు కావాలా? ఆమేన్. నీ మనసు విరగాల, నీ మనసు నలగాల. నలగకుండా విరగకుండా దేవుని సన్నిధిలో నువ్వు వెలగలేవు. ఆమేన్. దేవుని సన్నిధిలో వర్ధిల్లలేవు. నువ్వు విరగకుండా నలగకుండా దేవుని సన్నిధిలో నువ్వు బాగుపడలేవు. నేను తెలుగే చెబుతున్నాను. దేవుని సన్నిధిలో విరగకుండా నలగకుండా నువ్వు బాగుపడలేవు. హల్లెలూయా. మీ ఇంట్లో ఇసురాయి ఎంతమంది ఇంట్లో ఉంది? ఇసురాయి ఎంతమంది చూసినారు? ఇసురాయిలో ఏమేస్తారు? ధాన్యాలు వేస్తారు. వడ్లేమో రోట్లు దంచుతారు, నలుపుతారు, కొడుతారు. ఒక్కరి శక్తి సరిపోకపోయే తోడు పడతారు, తోడు పడతారు మీద. ఒకరు కింద కూర్చుంటారు. కింద కూర్చొని ఒక ఆమె లేవి చేయతారు. ఇట్లాంటిగా ఇది రోకలు ఇట్లా లేవగానే ఒక ఆమె చేయబట్టి ఇట్లాంటిది, ఒక ఆమె చేయడానికి పనేస్తాడు. ఇది వేసి ఇక్కడికి వచ్చే లోపల మీ ఇట్లా కలిగి సపడా కూడా చేయి పక్కదిస్తాడు. మాకు తెలుసు, మేము దంచుకున్నాం కాబట్టి చెప్తున్నా. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మకు తోడు పట్టేది. మేము 4 ఏళ్ళు 5 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మా కష్టం అంటే ఏంటో తెలుసు, విరగడం అంటే ఏంటో తెలుసు, నలగడం అంటే ఏంటి తెలుసు, ఆకలి బాధ తెలుసు, శత్రు పోరాటం తెలుసు, కన్నీరు తెలుసు, కరువు తెలుసు, నిందలు తెలుసు, అవమానములు తెలుసు. నలగబడ్డము కాబట్టే నలిగిన హృదయం నుంచి, నలిగిన హృదయాలను, విరిగిన హృదయాలను, గాయపడిన హృదయాలను కట్టుటకే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. అంతే. దైవజనమా, ఈరోజు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథము వరకు అక్షరము మీకు చదివి వినిపించచ్చు. అక్షరం యొక్క లోతును, ఎత్తు, పొడుగును అనుభవపూర్వకంగా మీకు నేను వివరించకపోతే మీ మనసులో ఉండదు. అది ఎందుకు ఈ మాట నేను చెబుతా ఉన్నానంటే, ఈరోజు దేవుని సన్నిధిలో మా దైవజనులు మమ్మల్ని విరిచారు, లోకములో విరిచారు. దేవుని మందిరములో మా దైవజనులు మాలో ఏవేవైతే ముండ్లున్నాయో ఆ ముండ్లు రాలే వరకు విరిచిండ్రు మమ్మల్ని. హల్లెలూయా. మా దైవజనులు, రే నువ్వు బైబిల్ ట్రైనింగ్ చేయాలరా, సేవ చేయాలరా నా ముద్దుల కొడుక అని ఇక్కడ కూర్చోబెట్టలే. కుర్చీ మీద కూర్చోబెట్టి పెన్ను పేపర్ ఇచ్చి ఇట్లా కూర్చొని భోజనం టేబుల్ మీదకి వచ్చి తిని మళ్ళా బైబిల్ చదువు ఇట్లా ఈ ట్రైనింగ్ ఇయ్యలే. నలిపిన్రు, ప్రార్థనలో నలిపిన్రు, పరిచర్యలో నలిపిన్రు, ప్రయాసములో నలిపిన్రు. నలిపి 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 నలిపి
వదిలిపెడితే మూర్ఖమైన వక్రజనం మధ్యలో, మూర్ఖమైన వక్రజనం మధ్యలో ముత్యమోలే నేనుండాలి యేసయ్యా, దివిటినై వెలుగుతుండాలి యేసయ్యా. మమ్మల్ని నలిపి నలిపి ముత్యములాగా దివిటిలాగా వెలిగేటట్లుగా చేసి మమ్మల్ని ఈ మూర్ఖమైన వక్రజనం మధ్యలోకి మమ్మల్ని పంపించారు దైవజనం. మా ఆత్మీయ తల్లిదండ్రికి ఏమి తక్కువలే, వాళ్ళు లేక అలా నార్మల్ పరిస్థితిలో నార్మల్గా ఉన్నారు, అన్నీ ఉన్నాయి. సంపన్న స్థితి తెలుసు, దీన స్థితి తెలుసు, అన్ని స్థితులు తెలుసుకొని వాక్యం అంటుంది నీవే స్థితిలో ఉండాలని నేను చెబుతా అన్న మాటను పట్టుకున్నది ఏంటంటే, తన్ను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడిన మాటను పట్టుకొని ఎంత పైకి ఎదిగినరో అంతగా ఒదిగిపోతూ తగ్గించుకొని పోతున్న ఆ ఆత్మీయ తల్లిదండ్రి మమ్మల్ని నలిపి ఆ విధంగా ముందుకు సాగనింపజేస్తారు మమ్మల్ని. అందుకే దైవజనమా, మనము నలగాల, విరగాల. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పనా, ఇప్పటికల్లా నేను వాక్యం క్లోజింగ్లో ఉండాలా. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈరోజు ఇంత కష్టమైన తరములో, కష్టమైన పరిస్థితిలో, అననుకూలమైన పరిస్థితిలో దేవుని సన్నిధిలో వచ్చి కూర్చొని దేవుని మాటలు వింటున్నావు ఎందుకు తెలుసా? దేవుడు నిన్ను నలపడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు, దేవుని చిత్తములో ఉన్నావు, దేవుని ఉద్దేశములో ఉన్నావు. అందుకే ఆయన నిన్ను నలపడానికి ఇష్టపడ్డాడు, నలగడానికి ఇష్టపడ్డాను అని ఈ క్లిష్ట పరిస్థితిలో దేవుని సన్నిధిలో ఒదిగిపోయినావు. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. లేకుంటే ఈడ కూర్చున్న వాడివి కాదు, ఈడ కూర్చునే దానివి కాదు. నువ్వు ఎక్కడో కాళ్ళ మీద కాలేసుకొని శాపాన్ని భరించుకుంటా, మోతెబరి మాటలు మాట్లాడుకుంటా, ఇంట్లో తిండికి కుండలో కూర గుల్లల రొట్టెలు లేకున్నా కానీ నేను తప్పుడావు అంతప్పుడు నేను ఎంతెత్తు అని చెప్పుకున్న మాటలు మాట్లాడకుండా నిన్ను హెచ్చిస్తూ, బలపరుస్తూ, నిన్ను స్థిరపరుస్తూ, నిన్ను కట్టుతూ తగ్గించుకుని దేవుని స్థానంలో కూర్చున్నావు చూడు. అందుకే దేవుడు నీ హృదయ వాక్యాలను తెరస్తబోతున్నాడు. అంతే. ఆమేన్. ఆకాశ వాక్యాలు విప్పి నీ హృదయ వాంఛను తెరిచి నిన్ను స్థిరపరిచి, నిన్ను బలపరిచి, నిన్ను ఆయన పోలికలో, ఆయన స్వరూపంలోకి మార్చుకోవడానికి, నిన్ను నలపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను నలపడానికి ఇష్టపడుతున్నా. అందుకే నలగకుండా గోధుమలు, అరగకుండా క్రొవ్వొత్తి, కరగకుండా క్రొవ్వొత్తి వెలుగు ఇయ్యలేదు, నలగకుండా గోధుమల్ని కడుపు నింపలేవు. నీవు నలగాల, విరగాల. హల్లెలూయా. నీవు నలిగి విరిగినప్పుడే దేవుని సన్నిధిలో అనేకులకు జీవ ఆహారముగా మారిపోతావు. నీ సంఘములో మారిపోతావు, సమాజంలో మారిపోతావు, నీ కుటుంబంలో మారిపోతావు, నీ పిల్లలకి ఆహారముగా మారిపోతావు. దైవజనమా, నీ పిల్లలకు డబ్బు ఇస్తున్నావు, ధనం ఇస్తున్నావు, ఐశ్వర్యం ఇస్తున్నావు, అన్ని విధాలుగా చదువులకు అన్ని రకాలుగా వాళ్ళకి సంపాదన తెచ్చిపెట్టావు. కానీ ఇవ్వవలసింది ఒకటి ఇవ్వలేకపోతున్నావు. తల్లిగా, తండ్రిగా
ఇవ్వవలసింది ఒకటి ఇవ్వలేకపోతున్నాం. అదేంటి తెలుసా? సమాధానం, శాంతి, ఆదరణ. అది ఎవరిలో ఉందంటే ప్రభువైన యేసులో ఉంది. హల్లెలూయా. ప్రభువైన యేసును నీ బిడ్డలకు నీవు ఇస్తే వెండి బంగారాల కన్నా అయినది నా యేసు ప్రేమ, వెండి బంగారాల కన్నా అయినది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కంట మిన్న ఆయన యేసు ప్రేమను నువ్వు పరిచయము ఆస్తిగా నీ బిడ్డలకు నీవిస్తే అప్పుడు నీ బిడ్డలు అంటారు వచ్చి, డాడీ నాకు డబ్బు వద్దు, ధనం వద్దు, ఐశ్వర్యం వద్దు, అంతస్తులు ఏది వద్దు డాడీ. మమ్మీ నాకు ఏది వద్దు మమ్మీ, నేను చాలా హ్యాపీగా ఉన్నాను డాడీ. మమ్మీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను మమ్మీ, ఐఎమ్ సో హ్యాపీ, నేను చాలా సంతోషంగా ఉన్నాను మమ్మీ. నాకు ఏమొద్దు మమ్మీ, చాలు మమ్మీ, నాకు మంచి మంచి రుచి అయిన అన్నం భోజనం నాకు వండి పెట్టు మమ్మీ. డాడీ ఈరోజు సాయంత్రం మంచి పదార్థములతో మనం ఆహారం భుజిద్దాము, నీవు అది తీసుకురా, ఇది తీసుకురా, మమ్మీ మంచిగా వండి పెడుతుంది డాడీ, ఈరోజు ఇది చేద్దాం డాడీ అని నీ పిల్లలు నీకు ఇలాగా రెస్పాన్స్ ఇస్తూ ఉంటే పరలోకము నీ ఇంట్లో ఉండదు, పరిశుద్ధత నీ ఇంట్లో ఉండదు, పరమ ఆనందము నీ ఇంట్లో ఉండదు, పవిత్రమైన సన్నిధి నీ హృదయంలో ఉండదు. నేను చెప్తుంది వాస్తవమా అవాస్తవమా, నిజమా అబద్ధమా? ఇప్పుడు మరి నీ పిల్లలకి ఏమి ఇవ్వగలుగుతావు? ఏమిద్దాం అనుకుంటున్నావు? నీ పిల్లలకి ఏమి ఇస్తూ ఉన్నావు? ఏమి ఇవ్వబోతున్నావు? మా అమ్మ మా నాన్న నాకు 3 నెలల బాబు ఉన్నప్పుడే దుష్టులు, దేవుని మరచువారు ఇబ్బంది పెట్టి పంపించేశారు. అయితే మా నాన్న 12 ఎకరాలు సంపాదించి పెట్టి వెళ్ళాడు. మా అమ్మ పెంచింది. కానీ ఆస్తి ఇచ్చారు, డబ్బు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, కానీ శాంతి సమాధానం ఇయ్యలేకపోయారు, ఆదరణను ఇయ్యలేకపోయారు, ఆనందమును ఇయ్యలేకపోయారు. కానీ ఎవరో పరిచయం చేస్తే ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని దొరకబట్టుకున్నా, వెతుక్కున్నా, పట్టుకున్నా ఈరోజు ఆస్తి ఐశ్వర్యం నాకు పెంటతో సమానంగా మార్చబడింది. గట్టిగా స్తోత్రం చెప్దాం. అది ఉంటెంత లేకుంటెంత, ఆస్తి ఐశ్వర్యం కంటే, వెండి బంగారాల కంటే శ్రేష్టమైన వాడు 10,000 అతి సుందరుడు నా ప్రియుడు కాదా? నా దేవుడు, నా ప్రియుడు ధవలవర్ణుడు కాదా? నా ప్రియుడు రత్నవర్ణుడు కాదా? ఆ ప్రియుడు ఉంటే నాకేం కొదవా? వెండి బంగారాల కంటే శ్రేష్టమైన నా ప్రియుడు నాతో ఉంటే నాకేం కొదవా? ఎగ్జాంపుల్, నువ్వు సీఎం కొడుకు అయితే నీకేం కొదవా? నువ్వు ఎమ్మెల్యే కొడుకు అయితే నీకేం కొదవా? మంత్రి బిడ్డ అయితే నీకేం కొదవా? నా ప్రియుడు ఎవరు తెలుసా? సీఎంలకే సీఎం, రాజులకే, ప్రభువులకే. ఒకరోజు ఒక భక్తుడు, ఒక సేవకుడు మోకాళ్ళకి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ఎమ్మెల్యే వచ్చి ఇలా మాట్లాడుతున్నాడంట. ఆ పాస్టర్ని బయటికి రమ్మన్నానంట. ఆ పాస్టర్ని బయటికి రమ్మనంటే అక్కడున్న వ్యక్తి, అయ్యా సీఎం వచ్చిండయ్యా, బయట వెయిట్ చేస్తున్నాడు, రమ్మంటున్నాడు అయ్యా అంటే, నేను ఆయన సీఎంతో మాట్లాడుతున్నాను చెప్పు అనంటే. చెప్పు గట్టిగా, శాతనైతే చెప్పు, లేకుండా చెప్పకు. సీఎం వచ్చి నిలబడ్డాడయ్యా, వెయిటింగ్ ఫర్ యూ, నిలబడతాడు నీతో మాట్లాడంటే, నేను ఆయన సీఎంతో మాట్లాడుతున్నాను చెప్పు అనంట. అప్పుడు ఆ సేవకుడు ప్రార్థన ముగించుకున్న తర్వాత
ఆ సీఎంతో మాట్లాడిన తర్వాత ఏంది చెప్పయ్యా అని ఇట్లా వస్తే, నేను సీఎం నై వచ్చి నిలబడితే నీకు అంత పట్టింపు లేదని చెయ్యి ఎత్తిండట. ఎత్తిన చెయ్యి ఎత్తినట్లే పడిపోయింది. చచ్చ వరకు అది చేతో చచ్చిండు. ఆమెన్. అతనే ఇంటి రామారావు. హల్లెలూయా. అతనే ఎవరు? సేవకుడు ఎవరు? భక్త సింగ్ గారు. హల్లెలూయా. ఆ సేవకుడే భక్త సింగ్ సేవకుడు. ఆ సీఎంఏ ఎన్టీ రామారావు. ఆర్టీసీ క్రాస్ రోడ్ చర్చి, ఎబ్రోన్ చర్చి ఉంటుంది. ఆ స్థలం మీద కన్నేసాడు ఆయన. కన్ను కాదు, తాట తీస్తాననిపించింది దేవుడు అంతే. దైవజనమ, దేవుని సేవకుల మీద, దేవుని పిల్లల మీద, దేవుని బిడ్డల మీద కన్నేసిన కన్ను తీసి పడేస్తాడు జాగ్రత్తగా. హల్లెలూయా. ఎత్తిన చెయ్యి ఎత్తినట్లు ఉండదు, జాగ్రత్తగా. మాకు బాగా మేము ప్రాక్టికల్ అవి అన్ని విషయాల్లో. హల్లెలూయా. దేవుని బిడ్డలకు జోలికి వస్తే ఊరుకోడు. నువ్వు ఊరుకోవచ్చు, నువ్వు మౌనంగా ఉండవచ్చు. ఆయన రోషం గల దేవుడు మౌనంగా ఉండడు. ఆ రాజు నీతో ఉంటే నీకేమి కొదవా? నా ప్రియుడు నాతో ఉంటే నాకేం కొదవ? ఇంకా నాకేం? ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త పక్షమున, నా పక్షమున ఆయన ఉన్నాడు. ఆయన పక్షముగా, ఆయన చాటున నేనున్నాను. నాకేమన్నా కొదవనా? అయితే నాకేం కొదువ ఉండొద్దంటే విశ్వాసము కొదువ ఉండకూడదు అంతే. హల్లెలూయా. విశ్వాసము కొదువగా ఉంటే అన్ని కొదువనే. అయ్యా, మరి నా దాసుడు ఇబ్బందిలో, ప్రాబ్లంలో ఉన్నాడు, మరి ఎలా అంటే, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అంటాడు. నమ్మకం ఉంచు అంటాడు. నమ్మకం ఉంచయ్యా బాగుపడతాడంటే, నాకు అపనమ్మకము కలగకుండా సహాయం చేయ ప్రభువా అంటాడు. హల్లెలూయా. నీకు విశ్వాసము కలగట్లేదేమో, విశ్వాసములో నువ్వు స్థిరపడట్లేదేమో, విశ్వాసములో నిలబడట్లేకపోతున్నావేమో, అయితే నీవు దేవుని కడుగు, అపనమ్మకము కలగకుండా సహాయము చేయి ప్రభువా అను. అప్పుడు ఆయన సహాయం చేస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బూచన్పల్లి గ్రామస్తులరా, మీరు దేవుని కోసం ఆశ కలిగి ఉన్నారు, దేవుని కోసం తపన కలిగి ఉన్నారు. మీకోసం ఏమైనా చేయగలడు అంతే, అర్థం చేసుకోండి అంతే. హల్లెలూయా. ఈరోజు అర్థం, మీరు రావద్దు ఈరోజు. మీకోసం దేవుడు ఏం చేశాడో అర్థం చేసుకోండి అంతే. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఓపెన్గా ఛాలెంజ్గా చెప్తున్నాను. అక్కడ కూర్చున్న దాసన్న ప్రతిరోజు 1000 రూపాయల పైన ఓడిచేది ఆయనకి. త్రాగుడు వ్యసనం నుంచి విడిపించబడ్డాడు. ఈరోజు దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో, దేవుని సన్నిధిలో నిలబడాలని ఆశపడ్డాడు. రాలేము అనుకొని పరిస్థితులు రాకుండా చేసినాయి, కానీ రాకుండా చేసే పరిస్థితి పరిశుద్ధాత్ముడు విడిపించి రప్పించాడంతే. హల్లెలూయా. ఊర్లోకి రానియరు, ఊరిని దాటనియరు, కానీ దాటేటట్లు చేశాడు దేవుడు, రానిచ్చేటట్లు చేశాడు, పోయేటట్లుగా చేశాడు అంతే. హల్లెలూయా. అవసరమైన పర్సనల్గా అడగండి, ఇది ప్రార్థన అయిపోయిన తర్వాత. కొన్ని విషయాల లైవ్ చెప్పొద్దు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీవు దేవుని కోసం తృష్ణ కలిగి ఉంటే దేన్నని చేయగలడు. లేని ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చేయగలడు. అవసరం తీసేస్తాడు అంతే. మీ కీడుగా ఏదైతే మనుషులు కావచ్చు, వస్తువు కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాన్ని తీసేస్తాడు. అవసరం లేదంటాడు. ఆమేన్.
దైవజనమా, ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నట్టే, ఒక్క మాట ఎక్కడి నుంచి వచ్చింది? 17వ వచనం నుంచి, దుష్టులు దేవుని మరొచ్చు జనులందరూ. ఒక్క వచనము నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఇంతవరకు తీసుకుంటూ వచ్చాడు. మీకు విషయం తెలుసా? మా ఇంట్లో మా ఇద్దరి మధ్యలో గలిబిలి రేపాలనుకున్నాడు అపవాది. డిస్టర్బ్ చేసుకుంటూ వచ్చాడు. కానీ ఇద్దరం మోకాళ్ళు వంగినాం. ప్రభు అంటున్నాడు, వాడు ఎంత మోకాళ్ళు వంగిండో అంత వాడు చెదిరిపోబోతున్నాడు, పాతాళంకు పోతున్నానని ఈరోజు దేవుని వాక్యం చెబుతా ఉంది. హల్లెలూయా. ఎంత డిస్టర్బ్ చేయాలని వచ్చాడో అంత తోక ముడుచుకొని పాతాళములోకి వెళ్ళబోతున్నాను దేవుని వాక్యం చెప్తా ఉంది. చెప్పాను, పాస్టర్ అమ్మ నేను వాక్యం ప్రిపేర్ అవ్వలేను, నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది, దేవుడు చూసుకుంటానులే అన్నది. హల్లెలూయా. ఎవరు చూసుకుంటారు అన్నది? పరిశుద్ధాత్మ దేవుడు చూసుకుంటాడులే అన్న. ఒక స్త్రీగా ఒక పురుషునికి అలా సపోర్టుగా, మోటివేషన్గా నీవు ఉండాలా. ఒక స్త్రీగా ఒక ధైర్యాన్ని ఇచ్చే ఒక సహకారిగా నీవు ఉండాలి. నీ భర్త బలహీనతలో నేనున్నాను అని ధైర్యం ఇచ్చి నీ భర్తను ముందుకు సాగించే విధంగా జ్ఞానం కలిగిన స్త్రీగా నువ్వు ఉండాలా. పాతాళానికి లాగే స్త్రీగా నువ్వు ఉండొద్దు. కానీ ఏమండి, పాతాళంలో కిందకి వెళ్తాం, మనం పరలోకి వెళ్తాం, దాని గడవని ఉన్నాను అంటే ధైర్యం ఇచ్చే పరలోకానికి వెళ్ళే మార్గంలోకి నీవు నడిపించి జ్ఞానవంతురాలుగా నీవు ముందుకు సాగాలి స్త్రీగా. భర్తగా నీ భార్యను, నీ భార్య బలహీనతలను నీవు గుర్తించి చేర్చుకొని హత్తుకుని ఆ మంచి జ్ఞానం వివేచన భర్తకు ఉండాలా. హల్లెలూయా. దైవజనమా, అప్పుడే భార్య భర్తల మధ్యలో సాతానుగాడు, దుష్టుడు పాతాళంలోకి తొక్కబడతాడంతే. పాతాళంలోకి అణిచివేయబడతాడు. ఆమెదొక దారి, నాదొక దారి అయితే మేము సేవ చేయము, మేము సేవ చేయలేము. ఇది మామూలు సేవ కాదు, నిప్పుల మీద చెలగాటం ఉన్నది. ఇది ముళ్ళ మీద నడిచి సేవ. ఇది ప్రాణాలతో చెలగాటం ఈ సేవ. మామూలుగా మేమైతే చేయలేము సేవ. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మా మధ్యలో పెట్టుకొని మేము ప్రయాణం చేస్తున్నాం కాబట్టి రాత్రులు నైట్ డ్యూటీలు చేసిన ఉదయం దేవుని కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నాం అంతే. హల్లెలూయా. రాత్రి నైట్ డ్యూటీ చేసి వస్తే అమ్మ వస్తుంటారు, ఏమంటారు, పాస్టర్ను నేను నైట్ డ్యూటీకి పోయినాము, మేము ఊరికి పోయింటిమి, కందూరుకు పోయినాము, దావత్కి పోయినాము, జాతరకు పోయినాము, నిద్ర లేదు పాస్టర్, అందుకే రాలేం పాస్టరు. మరి మేము రాకపోతే? హల్లెలూయా. అది ఎప్పుడు దేవునికి కుంటి సాకుల అవసరం లేదు. ఆమేన్. సజీవ యాగముగా నువ్వు దేవునికి సమర్పించుకొని ముందుకు సాగితే దేవుడు నేను బలమైన సాధనముగా వాడుకుంటాడంతే. గట్టిగా హల్లెలూయా. అభ్యంతరాలు రాక మానవు, ఆటంకాలు రాక మానవు. అవి ఎవని వలన వచ్చునో వానికి, సాతానుగాడి వల్ల నీకు శ్రమ రావచ్చు, అభ్యంతరాలు రావచ్చు. నీవు గుర్తుంచుకోవాలి, వస్తాయి. కానీ నాకు శ్రమ కాదు, ఎవరు తెచ్చిపెట్టాడో వాడికే శ్రమ అనే విషయం మైండ్లో పెట్టుకోండి. మీ కుటుంబ జీవితంలో, మీ కుటుంబ పరిస్థితుల్లో అభ్యంతరాలు పెట్టొచ్చు, ఆటంకాలు పెట్టొచ్చు. అక్కడి మాట ఇక్కడ, ఇక్కడి మాట అక్కడ చెప్పి మీ కుటుంబంలో అభ్యంతరాలు పెట్టొచ్చు, వస్తాయి. కానీ
ఎవని వలన వచ్చిన వానికి మీ మీద ప్రయోగాలు చేయొచ్చు, శక్తులను వదలొచ్చు, ఆటంకపరచొచ్చు, కానీ వానికి ఏందంట? శ్రమ. ఆడెవడదు? దేవునిని మరచువాడు, దుష్టుడు. వానికి ఏమి దాచి ఉంటుంది? పాతాళము దాగి ఉంది వాని కోసం. వాని మార్గము ఎక్కడా? వాని గమ్యము ఎక్కడా? ఏమంటుంది? దరిద్రులు నిత్యము. వీడెవడు తెలుసా? దేవునిని మరచువాడు, దరిద్రుడు. నిత్యము వారి పేరు ఉన్నది భూమి మీద, వాని తరం ఉన్నది, వాని బ్రతుకు ఉన్నది. మర్రవబడుతారంట వాన్ని. హల్లెలూయా. ఎప్పుడంట? నిత్యము. నిత్యము మర్రవబడతారంట. మీరు అంటారు చూడు, అప్పుడు పీఠకం లేకుండా పోయిందంట చూడు. ఏంది అది? పీఠకం అంటే అది ఏ భాషలో నాకు తెలియదు, కానీ కూటీర్లతో సహా అట్లా పోతుందంట. హల్లెలూయా. ఊపిరి ఉన్నవారు గట్టి చెప్పండి. 2 చేతులు ఉన్నవారు చెప్పండి. 1 చెయ్యి ఉన్నవారు చెప్పండి. 2 చేతులు ఉన్నవారు చెప్పండి. నిత్యము దరిద్రుల వల్ల అంటే ఎవరంట? మర్రవపడేవారంట. వాళ్ళు ఏం చేస్తారంట? మర్రవపడతారంట. హల్లెలూయా. వాళ్ళు మర్రవపడతారు. ఇక మనసులో దృష్టిలో ఉండరు, లోకం దృష్టిలో ఉండరు. వాడా వేస్ట్ కాడు, ఆమెనా వేస్ట్ది. లోకం మర్చిపోతుంది, మనుషులు మర్చిపోతారు. చివరికి ఒంటరి అయి, దేశ తిమ్మరి అయి, అడ్రస్ లేకుండా ఆ తరము శపించబడి పీఠకం లేకుండా ఫినిష్ చేయబడుతుంది. హల్లెలూయా. దావీదును తరిమిన పీఠకం ఉందా? చెప్పండి. దావీదును దుష్టుడుగా తయారయ్యి దావీదును తరిమిన పీఠకం ఉన్నదా? లాస్ట్కి ఒక్కడు మిగిలిండే. ఎవడు? మెఫీబోషెతు, కుంటివాడు. లాస్ట్కు ఆ మెఫీబోషెతు కుంటివాడు ఒక్కడు మిగిలాడంట. ఆ ఒక్కడు ఎవరు తెలుసా? దావీదును ప్రేమించి దావీదుకు సపోర్టుకున్న వ్యక్తి. హల్లెలూయా. దావీదుకు సపోర్టుగా ఉండి దావీదును ప్రేమించిన వ్యక్తి, దావీదునకు సహకరించిన వ్యక్తి, ఆయన ఒక్కడు మిగిలాడంట. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఇదేదో నాకు నేను మలుచుకొని చెప్పట్లేదు. ఇది దేవుని వాక్యం చెబుతుంది. దేవుని సేవకుని పక్షంగా వ్యాజ్యం మాడు వాని తరం నిలబడబోతుంది. దేవుని సేవకుని పక్షంగా పోరాడు వారి సంతానము వర్ధిల్లబోతూ ఉంది. దేవుని పక్షముగా పోరాడు వారి జీవితము సురక్షితంగా ఉండబోతుంది. నేను చెప్పట్లే, ఏం చెప్తుంది? మెఫీబోషెతు ఎవరు? సౌలు కుటుంబీకుడు, అవునా? సౌలులో ఒకడు. సౌలు ఎవరిని తరిమాడు? దావీదును తరిమాడు. ఏ ఈటితో బాణంతో వేస్తానన్నాడో ఎవరు? సౌలు. తన బాణం తనకి గుచ్చుకొని దిక్కులేని సాగు. హల్లెలూయా. ఎవరి ప్రాణం నీతమని ఈ సౌలు ప్రయాణం చేశాడు? దేవుని సేవకుని ప్రాణం. హల్లెలూయా. దేవుని బిడ్డ యొక్క ప్రాణమును తీతమని ప్రయాసపడ్డాడు, పరిగెత్తాడు. పరిగెత్తడానికి ప్రాణమే లేకపాయే, కాళ్ళే లేకపాయే,
కళ్ళే లేకపోయే, చేతులే లేకపోయే, చివరికి జీవితమే మరవబడే. హల్లెలూయా. చివరికి జీవితమే మరవబడింది, బ్రతికే మరిచిపోయాడు. దైవజనమా, ఈరోజు దైవజనుని పక్షముగా ఎవరైతే మాట్లాడుతారో, దైవజనుని యొక్క పక్షముగా ఎవరైతే నిలబడతారో, ఆ కుటుంబము కావచ్చు, ఆ వ్యక్తి కావచ్చు, దేవుడు ఆ కుటుంబమును, ఆ వ్యక్తిని క్షేమంగా నిలబెట్టబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, సౌలు తరుముతూ ఉన్నాడు దావీదును తరమడానికి సౌలు పూనుకున్నాడు. సౌలు లేకుండా పోయాడు. అదే సౌలు కుటుంబం నుంచి దావీదును ప్రేమించేవాడు లేచాడు. సురక్షితంగా దావీదు రెక్కల కిందికి వచ్చేసాడు మెఫీబోషెతు. గట్టిగా స్తోత్రం చెప్ప. దావీదు యొక్క క్షేమ ఆధారమైన దావీదు సమక్షములో, దావీదు నీడలోకి శత్రు సంతానమైన దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి శత్రు కుటుంబం నుంచి చూస్తాడండి, అందరిని గమనిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. లోతు ఉన్నాడు. లోతు ఎవరి పక్షమున వ్యాజ్యమాడుతూ ఉన్నాడంటే, దేవుని దూతల పక్షమున వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. అయ్యా, నా పిల్లలని ఏమైనా చెయ్యి, నా ఇంటికి దూతలు దేవుని బిడ్డలు వచ్చారు, అతిథులుగా వచ్చిన వారిని మీరు హాని చేయొద్దు అన్నాడు. హల్లెలూయా. నా పిల్లలని, నా కుటుంబాన్ని ఏమైనా చెయ్యు, కానీ నా ఇంటికి వచ్చిన దేవుని బిడ్డలైన అతిథులను నువ్వేమీ చేయొద్దు అయ్యా అని ప్రాధేయపడుతూ తన బిడ్డలని బయటికి పంపించేశాడండి. అందుకే లోతుకు దేవుడు ఏం అవార్డు ఇచ్చాడు తెలుసా? నీతిమంతుడైన లోతు అని అవార్డు ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పా. నీతిమంతుడైన లోతు అని నూతన నిబంధనలో పిలువబడుతూ ఉంటుంది. నువ్వు నీతిమంతునిగా తీర్చబడాలంటే నీతిమంతుని పక్షముగా వ్యాజ్యమాడాలి. వ్యాజ్యమాడాలంటే కొట్లాడి కాలు తొక్కి చేయడం తీసుకురాని కాదు. నీతిమంతుని పక్షముగా ప్రతి ప్రయాణంలో, ప్రతి ప్రయాసంలో, ప్రతి సేవలో, ప్రతి పనిలో నువ్వు తోడుగా ఉండాలా. గట్టిగా స్తోత్రం చెప్పు. అప్పుడే నువ్వు నీతిమంతునిగా, నీతిమంతురాలిగా తీర్చబడతావు. శత్రువు ఎవరు? సౌలు తరుముతూ ఉన్నాడు దావీదును. కానీ శత్రు కుటుంబం నుంచే మిత్రుడైన యేసయ్య బిడ్డను దావీదును ప్రేమించేవాడు ఒకడున్నాడు. ఆ మెఫీబోషెతు, దేవుడు ఆ కుంటివాడినైన మెఫీబోషెతును దేవుడు గమనించాడు. దేవుడు గమనించి దావీదుకి ఇచ్చిన మనసు ఏంటంటే, ఇదిగో మెఫీబోషెతు ఎక్కడున్నాడో త్వరగా తీసుకురండి. సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా? మేలు. దావీదు మనసు ఏంటో తెలుసా? శత్రువుని ప్రేమించి సహాయం చేసే గుణం. వీడి శత్రువు కొడుకు కదా, వీడికి ఎందుకు సహాయం చేయాలి, ఎన్నడూ నాకు ముప్పు కదా అని అనుకోలే. శత్రువునైనా ప్రేమించే మనసు నా యేసయ్య మనసు. గట్టిగా స్తోత్రం చెప్పు. శత్రువును ప్రేమించి యూదా పక్కనే ఉన్నాడు. ఎవరి పక్కన ఉన్నాడు? పక్కనే ఉన్నాడు. ఎందుకున్నాడు? ఎప్పుడు పట్టిద్దామా, ఎప్పుడు అమ్ముకుందామా. ఇది శత్రువు, దేవునికి, సిలువకు శత్రువు, యేసుకు శత్రువు. యేసయ్యకి తెలియదా? యేసయ్యకి తెలియదా? తెలుసు. అయినా పక్కన పెట్టుకున్నాడు. అయినా ప్రేమిస్తూ ఉన్నాడు. అయినా పాత్రలో చెయ్యి వేయనిచ్చాడు. నీవైతే వేయనిస్తావా? నేనేనిస్తానా? మనం ఏనిస్తామా? నాకిల్ దొక్కేమంటే నీకు కాలరే కొడతాడు. నా వాకిలు దొక్కావా అంతు తేలుస్తా అంటావు. అదే శత్రువును ప్రేమతో పిలిచి, అన్న కూర్చోండి అని
నీళ్ళిచ్చి తాగన్న కూర్చొని కుర్చేస్తే తల మీద తెలియని నిప్పులు పోసినట్టుగా ఉంటుంది. హల్లెలూయా. మడ 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 మాలే కట్టెల నిప్పులు కాదు, ప్రేమ నిప్పులు పోసినట్టుగా ఉంటుంది. హల్లెలూయా. చచ్చిపోతాడండి. హల్లెలూయా. రాత్రి ఒక ఫ్యామిలీ మమ్మల్ని కలిసింది. ఒకప్పుడు నీ అంత చూస్తాను గుంపు కూడిన గుంపది, నీ తాట తీస్తాం బిడ్డ అని వార్నింగ్ కాల్స్, గుంపు గుడి తాగుతూ కాల్స్ చేసి వార్నింగ్ ఇచ్చిన గుంపు రాత్రి వచ్చి, సారు హల్లెలూయా, సారు నీ దయ, సారు ఇట్లా మనసులో పెట్టుకోలే, ప్రేమతో హక్కున చేర్చుకొని నేనున్నాను నాన్న, భయపడకండి, నా ప్రార్థన ఎప్పుడు మీకు ఉంటుంది, నా ప్రార్థన సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, వస్తాను మీ ఇంటికి, ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్పి ప్రార్థన చేసి పంపించిన. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాట ధైర్యంగా ఒకవేళ నేను ఆ పని చెబితే అంత ధైర్యంగా చెప్పగలుగుతానా? చెప్పలేను. నా మనస్సాక్షి ఒప్పుకోదు. నా అంతరంగం నుంచి ఆ లోతైన మాట, ఆ జిగటగల మాట, ఆ శక్తి కలిగిన మాట రాదు. భయపడుతుంటుంది అంతరంగం, మనసు బాధపడుతుంటుంది, ఒప్పుకోదా. దైవజనమా, సార్ నేను ఆదివారం ఖచ్చితంగా వస్తాను సార్, నేను మల్లవారం ఖచ్చితంగా వస్తాం సార్ మేము కూడా అన్నా. మీకు ఎప్పుడు వచ్చినా మా మందిర తలుపులు, మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయన్నా అని చెప్పాను. గట్టిగా స్తోత్రం చెప్దాం. నేను నాకింతవరకు కలిసిన వాళ్ళ మనసులో శత్రువులు అనుకున్న నా మనసులో మిత్రుగా భావించి, అన్నా అక్క మీరు ఎప్పుడు వచ్చినా మా తలుపులు తెరిచే ఉంటాయి అన్నాను. గట్టిగా స్తోత్రం చెప్పా. ఇలా చెప్పాను కాబట్టి, ఇలా ముందుకు సాగుతున్నాం కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా నన్ను వాడుకుంటున్నాడు ఆయనకు ప్రయోజనకరంగా. దైవజనమా, ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, దావీదును ప్రేమించి దేవుని సేవకుని సహాయపడుతూ, దేవుని సేవకుడికి సహకరిస్తూ ఆ మెఫీబోషెతు ముందుకొచ్చాడు. తన ప్రాణం దక్కించుకున్నాడు, తన మనస్సుకు నెమ్మది పొందుకున్నాడు, ఆదరణ పొందుకుని దేవుని సన్నిధికి వారసుడైపోయాడండి. దేవుని సన్నిధికి హర్వుడుగా అయిపోయాడు. మరి శత్రువుగా, సిలువకు శత్రువుగా ఉన్న నీవు ఇన్నాళ్ళు, శత్రువుగా జీవించిన ఇన్నాళ్ళు నీవు, దేవునికి శత్రువుగా జీవించిన ఇన్నాళ్ళు నీవు, ఈరోజైనా నీవు దేవుణ్ణి ప్రేమించగలిగితే, ఈరోజైనా దేవుని హత్తుకుంటే, ఈరోజు నువ్వు ఆయనకు అర్హురాలుగా నేను చేసుకోడా. అందుకే వాక్యం ఏమంటే తెలుసా, దరిద్రులు నిత్యము మర్వపడుదురు. ఎవరు దరిద్రులంటే దేవునిని ప్రేమించని వారు, దేవునిని ఎరగని వారు దరిద్రులు. దరిద్రుడై తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, తన ఈటి తనకు పడుచుకొని చనిపోయాడు. కానీ దేవుణ్ణి ప్రేమించే ధనవంతుడైతే, మెఫీబోషెతు అయితే దావీదు సైన్యములో చేర్చబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. నీవు దేవుని సన్నిధిలో చేర్చబడాలి అనుకుంటే, దేవుని సముఖంలో చేర్చబడాలి అనుకుంటే, ఆయనకు సిలువకు శత్రుగా మారిపోయావేమో. ఈరోజు ఆయన సిలువ ప్రేమ నిన్ను పిలుస్తూ ఉంది, ఆయన సిలువ ప్రేమ నిన్ను పలకరిస్తూ ఉంది. ఈరోజే ఆయన ప్రేమను, ఆయన ప్రేమ స్వరము విని నువ్వు మల్లితే, ఆయన నిన్ను హత్తుకొని ముద్దు పెట్టుకుని పోతున్నాడు. తల్లి కన్నా మిన్నగా ప్రేమిస్తూ ఉన్నావు,
బంధువులు వద్దన్న కావాలన్నావు, ఆదరించు వాడనాని నాతో అన్నావు, ఆశ్రయముగా ఉంటాను నాతో చెప్పావు. పనికి రాని నన్ను నీవు చేరదీశావు, పనికొచ్చే పాత్రగా మార్చుకున్నావు. హల్లెలూయా. అన్న, అక్క, ఈరోజు ఈ అనుభవాల గుండా నీ వెళుతున్నావేమో. పనికి రాని వాడు, పనికి రాని దానం అన్నారేమో. ఈరోజు యేసయ్యను ప్రేమించి ఆయన సిలువ ప్రేమను నీవు హత్తుకుంటే పనికొచ్చే పాత్రగా నేను చేయబోతూ ఉన్నాడు. పనికొచ్చే పాత్రగా చేసి ఎన్నిక లేని నిన్ను బలమైన జనముగా మార్చి ఆయన సొత్తుగా నిన్ను మార్చుకునబోతున్నాడు ఆయన. ఈరోజు నువ్వు ఆ మాటలు నువ్వు గ్రహించినట్లయితే, దైవజనమా, తల్లి కన్నా మిన్నగా ప్రేమించే దేవుడు నిన్ను పలకరిస్తూ ఉన్నాడు. తల్లి కన్నా మిన్నగా ప్రేమిస్తూ దేవుడు నిన్ను ఆదరించి నడిపిస్తానంటున్నాడు. దైవజనమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవెవరిని ప్రేమిస్తూ ఉన్నావు? దేన్ని ప్రేమిస్తూ ఉన్నావు? నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? దేన్ని ప్రేమిస్తూ ఉన్నావు? నరకన్నా, పాతాళన్నా, పరలోకన్నా, పరిశుద్ధతనా? నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో నాకు తెలియదు, కానీ దుష్టులను దేవుని మరుచు వారందరూ జనులంతా ఎక్కడికి పోతున్నారంట? పాతాళమునకు పోతున్నారు. బాధపరచుబడి వారి నిరీక్షణాస్పదం ఎన్నటికి నశించదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలక పోవుదురు కాక, నీ సన్నిధి జనములు తీర్పు పొందుదురు గాక. యెహోవా వారిని భయపెట్టుము, వారు నరమాత్రమని జనులు తెలుసుకొందురుగాక. మీరు దేవుని తెలుసుకుని దేవుని సన్నిధిలో ఒదిగిపోయిన మీ పక్షమున ఆయన ప్రతి వారిని భయపెట్టబోతూ ఉన్నాడు. అంతే, వ్యాజ్యం ఆడబోతున్నాడు. శత్రులకు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. తీర్పు తీర్చబోతూ ఉన్నాడు వారికి. నేను ఒక మాట చెప్పాను వాక్యముకు ముందు, ఎంతమంది గుర్తుంది? ఏమని చెప్పా? నిలబడితే నీ ప్రవర్తనను పరిశుద్ధత కలిగి నీవు నిలబడితే నీకోసము ఏ శాసనమైన మారుస్తా అని మాట ఇచ్చాడంతే. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు దేవుణ్ణి ప్రేమించి ఆశించి ఆయన సన్నిధిలో చేర్చబడిన నీవు నీ హృదయ వాంఛలు ఆయన తీర్చబోతూ ఉన్నాడంతే. దైవజనమా, ఈ మధ్యాహ్న కాల సమయం అందరూ లేచి నిలబడదాం. ఈరోజు మనతో మాట్లాడిన ప్రతి మాట దేవుడు విని ఉన్నాడు. ఆయన సముఖంలో భద్రపరుచుకున్నాడు. ఈరోజు విత్తబడిన ప్రతి మాటని హృదయంలో భద్రపరుచుకుంటే ఖచ్చితంగా మెఫీబోషెతు ఏ మేలైతే పొందుకున్నాడో, ఏ అర్హత అయితే పొందుకున్నాడో, ఒకవేళ శత్రువుగా ఉండిపోయినావేమో, సిలువకు శత్రువుగా ఉండిపోయినావేమో, దేవుని మరిచిన జనాంగముగా ఉన్నావేమో, దేవుని మరిచిన బిడ్డగా ఉన్నావేమో, ఈ రోజుకైతే నీవు దేవుని ప్రేమించే వ్యక్తిగా నేను మార్చడానికి, దేవునికి సమీపముగా నేను